అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ 2 వ్లాగ్స్ నుండి కూడా కూర్గ్‌లో మీ అందరికీ నేచర్ రిలేటెడ్ ప్లేసెస్ అంటే వాటర్ ఫాల్స్ గాని, సన్‌సెట్ గాని ఇలాంటి ప్లేసెసే చూపించుకుంటూ వచ్చా కదా! ఈ వ్లాగ్‌లో అయితే మీ అందరికీ టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో, ఎవరైనా టెంపుల్స్ ఇష్టపడే వాళ్ళు ట్రెడిషనల్‌గా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఈ వ్లాగ్ ఖచ్చితంగా నచ్చుతుంది. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి టెంపుల్స్ అయితే కవర్ చేశాము. కూర్గ్‌లోటివి ఇంకా చుట్టుపక్కల ఉన్నవన్నీ. సో, మీరెవరైనా కూర్గ్‌కెళ్తే మాత్రం ఈ టెంపుల్స్ మిస్ కాకూడదు అని చెప్పి ఇవన్నీ అయితే షూట్ చేస్తున్నాను. మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాము. లాస్ట్ మేము కూర్గ్‌లో దిగాం కదా! ఈ హోమ్ స్టేకి. సో, లాస్ట్ వ్లాగ్‌లోనే మీ అందరికీ హోమ్ స్టే దాంట్లో మేము చేసుకున్న ఫుడ్ ఐటెమ్స్ అన్నీ అయితే షేర్ చేశాను. ఎవరైనా చూడలేదు అంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ పెడతాను. క్లిక్ చేసి చూసేయండి. అండ్ ఇప్పుడైతే మేము టీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే చాలా చలి ఉంది గదా! కూర్గ్ అంటేనే మనకి స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు కదా! చాలా అంటే చాలా చల్లగుంటుంది. సో, టీ బావుంటుంది. పెట్టుకుందాము అని చెప్పి ఇంటి నుండినే మేము ఇవన్నీ ఐటెమ్స్ తెచ్చేసుకున్నాము. సో, ఇప్పుడైతే టీ పెట్టుకొని ఇంకా మిగిలినది కూడా ఫ్లాస్క్‌లోకి పోసుకుంటాము. అది పనికొస్తుంది నెక్స్ట్ అని చెప్పి. తర్వాత ఇంకా బ్యాగ్స్ అన్ని తీసుకొని బయలుదేరేస్తాము. సో, ఈ స్టే అయితే చాలా రీజనబుల్ అండ్ క్లీన్‌గా కూడా ఉంది. ఎవరైనా ఫ్యామిలీతో కూర్గ్ విజిట్ చేస్తూ ఉంటే ఈ స్టే అయితే రికమెండ్ చేస్తాననమాట. ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్స్‌లో అడగండి. సో, వాళ్ళకైతే డీటెయిల్స్ షేర్ చేసుకుంటాను. ముందు రోజే మేము కూర్గ్‌లో ఒక టెంపుల్ చూద్దాము అని అనుకున్నాము. కాకపోతే మాకు కుదరలేదనమాట. అది మంచిదే అయిందనిపించింది. ఎందుకు కుదరలేదు అంటే మనకి ఫుల్లు ట్రాఫిక్ ఉన్నింది అండ్ క్రౌడ్ ఎక్కువున్నింది. అందుకనే వెళ్ళడానికి అవ్వలేదు. లేట్ అయిపోయింది. టెంపుల్ క్లోజ్ చేస్తారు అన్నారు మేము వెళ్ళేసరికి. ఇంకా సర్లే రేపు నెక్స్ట్ డే చూసుకుందాము అని అనుకున్నాము. అది మంచిదే అయిందనమాట. ఇదే అనమాట టెంపుల్. ఓంకారేశ్వర టెంపుల్. చాలా అంటే చాలా పాత దేవస్థానము. ఎవరైనా కూర్గ్‌కొచ్చి ఈ టెంపుల్ చూసుంటే కామెంట్ చేయండి. మాకైతే ఈ టెంపుల్ చాలా నచ్చిందనమాట. ఎంత మంచి ప్లేస్ అంటే, ఎంత ప్రశాంతంగా అనిపిచ్చింది. పొద్దున్నే వేరే వెళ్ళాం కదా! మనుషులే చాలా తక్కువ మందున్నారు. అబ్బబ్బా! అంటే ఒక 30 మెంబర్స్ కూడా లేరనమాట ఫుల్ టెంపుల్‌లో. సో, చాలా కామ్‌గా దర్శనమైతే అయ్యింది. అంత పొద్దున్నే ఫ్రెష్‌గా ఈశ్వరుడిని దర్శించుకుంటే అసలు గూస్ బంప్స్ అనమాట. చాలా బాగా అనిపిచ్చింది టెంపుల్ కూడా. సో, మీకు ఈ టెంపుల్ చూపిచ్చేస్తాను. చూసేయండి. మీకు కూడా నచ్చుతుందనుకుంటాను. అండ్ కూర్గ్ విజిట్ చేసే వాళ్ళైతే ఈ టెంపుల్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీ ఐటినరీలో. చేపలుండాయా? Only that is 5 kgs and 1 kg. Orange is half kg. 250 గ్రామ్స్. కట్టుందా సెల్ఫీ కట్టు ఓంకారేశ్వర టెంపుల్‌లో అయితే దర్శనం అయిపోయింది. లోపల ఈశ్వరుడుంటాడు. చాలా బావుంటుంది. చాలా పాత టెంపుల్. వెల్ మెయింటైన్డ్ అనమాట. చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎంత క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు అని. అక్కడ కెమెరా అయితే అలో లేదు. అందుకని తీయలేదనమాట. నిన్నటి రోజు మేమైతే సన్‌సెట్ మిస్ అయ్యాము. కాకపోతే ఇప్పుడు సన్‌రైజ్ అవుతుంటే అలా చూస్తున్నామనమాట ఇక్కడి నుండి. కిరణాలు అలా నీళ్ల పైన పడుతూ ఉంటే ఆ బ్యూటీనే వేరబ్బా! అక్కడికెళ్లి చూస్తే మాత్రం 2 కన్నులు సరిపోవు. అందుకే అనుకుంటాను నేను ఇలా కేరళ కానీ, కూర్గ్ కానీ ఇలా నేచర్ రిలేటెడ్ ప్లేసెస్ ఉంటాయి కదా! అవి చాలా జనము ఇష్టపడతారనమాట. ఎందుకంటే సిటీస్‌లో మనకి డబ్బులిచ్చి రిసార్ట్స్‌కెళ్ళినా కూడా ఈ ఫీల్ అయితే రాదు. జస్ట్ ఒక వన్ డే కూర్కే మనము ఆ గ్రీనరీ చూడ్డానికెళ్తామేమో కానీ ఈ నేచురల్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా రాదనమాట. ఇక్కడున్న వాళ్ళంతా గిఫ్టెడ్ అంతే వాళ్ళు. ఇలా సన్‌రైజ్‌ని డైరెక్ట్‌గా అలా చూస్తుంటే నాకసలు ఎంత అదృష్టం అబ్బా! ఇలా మనము నేచర్‌కి చాలా దగ్గరకొచ్చామే అనిపిస్తూ ఉంటుందనమాట. అలా నేచర్ దగ్గరికెళ్తే సెల్ఫ్ హీల్ అయిపోతామనమాట. మనకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా మర్చిపోతాము. అసలు గుర్తు రాదు. అక్కడున్న జనాలకైతే బీపీలు ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉండవేమో అని నాకైతే అనిపిస్తుంది. సిటీలో ఉన్న వాళ్ళకైతే చిన్న వయసులకే వచ్చేస్తూ ఉంటాయి. మనకున్న స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్స్‌కి అలాంటి ప్లేసెస్‌లో ఉన్న వాళ్ళైతే నిజంగా వాళ్ళు అదృష్టవంతులే చెప్పాలంటే. కాకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఐటెమ్స్ కావాలి, ఏదైనా అవసరాలకి దగ్గరలో ఏమి ఉండవు. అది పక్కన పెట్టేస్తే వాళ్ళ వరకు వాళ్ళు హ్యాపీగా హ్యాపీగా ఉండాలి అంటే అలాంటి ప్లేసెస్‌కెళ్ళి వస్తే మాత్రం చాలా చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది. సో, మీరు కూడా ఇలాంటి ప్లేసెసే ప్లాన్ చేసుకోండి. నేను రికమెండ్ చేస్తాను. ఎవరైనా చాలా రిలాక్స్ అయిపోవాలి మూడ్ అంటే మాత్రం కూర్గ్ కూడా సజెస్టెడ్ ప్లేసే అనమాట. సో, ఎవరైనా విజిట్ చేయలేదు ఇప్పటిదాకా కూర్గ్ అంటే వెళ్ళండి. చాలా బావుందనమాట. ఆ కూర్గ్ టౌన్ నుండి ఒక 1 అవర్ డ్రైవ్ చేస్తే మనకి భాగమండల అనే ఒక ప్లేస్ వస్తుంది. ఇదే అన్నమాట ఆ ప్లేస్. ఇప్పుడు మీరు స్క్రీన్‌లో చూస్తున్నారు కదా! ఆ ప్లేస్ దగ్గరే త్రివేణి సంగమం అని కూడా ఉందన్నమాట. 3 నదులు కలుస్తాయి. దీన్నైతే పుణ్య
తీర్థం అంటారు. పుణ్యక్షేత్రానికి, పుణ్యతీర్థానికి డిఫరెన్స్ ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. దానికైతే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. నాకైతే ఇది తిరుమలలో తెలిసిందనమాట. పంతులు చెప్పాడు. సో, ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. తెలీదు అంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే కూర్గ్ వీడియోస్ వస్తాయి కదా! అప్పుడైతే షేర్ చేసుకుంటాను. చల్లగా ఉండయా మీరు దిగలేదా మళ్ళీ మీరు నేను చూడలేదే ఇయర్ ని గంగార్పణం చేస్తుంది 2024 గంగార్పణం గంగార్పణం ఇక్కడ చూడు నగలు తీసి పెట్టమ్మా పెట్టమ్మా నీళ్ళైతే ఎంత క్లీన్ గా ఉన్నాయో అసలు ఇంకొంతసేపు ఆడుకుందామా అనే అట్లాగే ఉందన్నమాట. కాకపోతే చాలా చల్లగా ఉంది. పైన ఎండ ఉంది కాబట్టి పర్లేదు. లేకపోతే మాత్రం నిజంగా దిగడానికి చాలా కష్టం అన్నమాట. అంత చల్లగా ఉన్నాయి. ఫ్రీజ్ అయిపోతామేమో అన్నట్టుగా ఉన్నాయన్నమాట వాటర్ అక్కడ. సో క్లీన్ గా ఉన్నాయి కాబట్టి కొంతసేపు అట్లా ఎంజాయ్ చేసాము. ఈ సంగమంలో అయితే 3 నదులు కలుస్తాయని చెప్పాయి కదా. ఒకటైతే కావేరీ నది, ఇంకొకటి సుజ్యోతి అని, ఇంకొకటి కన్నికా నది అని, ఈ 3 నదులు కలుస్తాయి అన్నమాట. ఈ సంగమం పక్కనే మనకి భాగమండలేశ్వరుడు దర్శనం అయితే ఇస్తాడనమాట. ఇదే ఆ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్తే పంతులు మనకి ఆ టెంపుల్ హిస్టరీ కూడా చెప్తాడనమాట. సో లోపలైతే గణేష, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా ఈశ్వరుడు, విష్ణు ఇంతమంది కూడా ఉన్నారనమాట. మనం అందరినీ దర్శించుకోవచ్చు. మాకు పొద్దున్నేనే వెళ్ళాం కాబట్టి క్యూ లైన్స్ అట్లాంటివి ఏం లేవన్నమాట. డైరెక్ట్ గా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. అప్పట్లో అగస్త్య మహారాజు ఇక్కడికి వచ్చి ఆగిపోయాడంట. అంటే అక్కడ ప్రకృతి యొక్క అందాలు చూసి, కావేరీ నది యొక్క అందాలు చూసి కావేరీ దేవిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇక్కడైతే ఆగిపోయాడంట. సో స్కంద పురాణంలో అయితే ఇది ఒక స్టోరీ అయితే ఉందన్నమాట. సో చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ అని చెప్పి. సో ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ కి ఋషులకే తప్పలేదు, ఇంకా మనం జస్ట్ మనుషులం కదా. సో అలా చూసుకుంటూ ఆగిపోవాల్సిందే, అంత అందంగా ఉందన్నమాట. ఇవన్నీ దర్శనాలు అయ్యేసరికి మాకు జస్ట్ 8:30, 9 లోపలే అయి ఉంటుంది టైం చెప్పాలంటే. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ బయలుదేరదాము అని అనుకున్నాము. సో ఇక్కడైతే చిన్న హోటల్ ఉంటే అక్కడికైతే వచ్చేసాము. బాగుందా టేస్ట్? బ్రేక్ఫాస్ట్ అయితే వేరే హోటల్స్ కి కంపేర్ చేస్తే ఇక్కడే బెటర్ గా అనిపించింది. సో మామూలుగా మనం ఇంట్లో చేసుకుని తింటాం కదా, అలాగే అన్నమాట. చిన్న చిన్న హోటల్స్ కదా, సో వాళ్ళు కూడా అలాగే మెయింటైన్ చేస్తారు. సో అలాగే అనిపించింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్ ఏది చూస్తాము అనేది అయితే చూపించేస్తాను మీకు. నీ అంటికలు తెలుసా? టింగ్ 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 అని లేచిండే ఇక్కడ పోండి. ఏది తీ, నేను తీస్తాను. ఎక్కడికి పోతున్నారంటే టీ తాగడానికి పోతున్నారు. టీ ఎవరు పోస్తా అన్నారంటే అదో ఆడ గ్లాస్ టీ అమ్మాయికి నిలుచుకో అన్నాడు. ఆడ జాకెట్ వేసుకొని, జీన్స్ వేసుకొని, టీ బాయ్ చేసింది ఎవరు, పోసేది ఎవరు? ఎంత ఒక గ్లాస్ ఎంత? ఓ గ్లాస్ ఎంత? దొంగతనం 100 రూపీస్. అమ్మ చాలా టీ, చాలా కాస్ట్లీ టీ. అది కూడా షుగర్ లెస్ టీ. లేదు ఇంత మాత్రం లేకపోతే ఈ లోకంలో బతికేరాదు. టీ షేక్.
నేను ఇట్లా కలుపుతాడేమో అనుకుంటే. ఇదంతా అవుతుంది, పైదాకా అవుతుంది. అవునా? ఈ టీ పొద్దున తినకుండా తాగితే చెప్పేసి ఇట్లా తిప్పేస్తుంది. కప్పు టీ అది 100 రూపాయలంట. ఓ అమ్మ, ఇంత చిన్న కప్పుకి. ఎక్కువ ఇస్తే రేట్ ఉందా? ప్రీమియం ఏమేమి గోల్డా? గోల్డ్ కరిగించి అబ్బబ్బబ్బా. మరి నువ్వు పట్టుకోవచ్చు కదా, ఎవరికైనా ఇవ్వచ్చు కదా. కూర్గ్ నుండి భాగమండల ఒక 1 అవర్ అయితే, భాగమండల నుండి మనకి తలకావేరి వచ్చేసి ఒక 45 మినిట్స్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నామనమాట. తలకావేరి అంటే కావేరి నది పుట్టిన క్షేత్రం అది. అంటే మనకి గంగోత్రి ఎలా ఉంటుందో, ఎంత పుణ్యక్షేత్రంగా మనము భావిస్తామో, ఇక్కడ ఈ సౌత్ ఇండియాలో మా కర్ణాటక వాళ్ళకైతే ఈ తలకావేరి కూడా అంతే పుణ్యక్షేత్రం అనమాట. ఈ ప్లేస్ చూడాలని నాకు చాలా ఏళ్ల కోరిక ఉండేది. అంటే అప్పట్లో వీడియోస్‌లో చూసేవాళ్ళము, అక్కడికెళ్ళగలమా అన్నట్టు ఉండేది. అంటే అప్పుడు అంత ఫ్రీక్వెంట్‌గా వెళ్ళేవాళ్ళం కాదు కదా! స్కూల్స్ అవన్నీ ఉండేటివి కాబట్టి. ఇప్పుడైతే వెళ్తుంటే మాత్రం నేనే నమ్మలేకపోతున్నాను. అంటే నాకు నచ్చిన ప్లేసెస్‌కంతా నేను వెళ్తున్నానా అని. సో, అలా ఈ ప్లేస్ కూడా ఒకటుందనమాట. సో, తలకావేరి అయితే మీకు కూడా చూపించేస్తాను. ఇప్పుడప్పుడే ఎవరైనా వెళ్ళుంటే కామెంట్స్ చేయండి. మీకెలా అనిపించింది ఆ ప్లేస్ అని? అది కూడా ఒక వండర్‌ఫుల్ బ్యూటీ అనమాట. ఇక్కడికొచ్చేసరికి ఆల్‌మోస్ట్ ఒక 11 గంటలు అట్లా అయిందనుకుంటాను. అందుకే అప్పటికే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎక్కువ ఏమంటే ఇయర్ ఎండ్ కాబట్టి టూరిస్ట్‌లు ఎంతుంటారో, మనకి పిల్లలు స్కూల్ ట్రిప్స్ నుండి వచ్చుంటారు కదా! వాళ్ళు కూడా చాలా ఎక్కువున్నారనమాట. బస్సులు వచ్చేసారు. సో, మాకు అంటే కర్ణాటక స్కూల్స్‌కి ఈ టెంపుల్స్ అంతా మాకు ఎడ్యుకేషనల్ ట్రిప్ అనమాట. సో, అలా ఉండేది అప్పట్లో స్కూల్‌లో ఉండేటప్పుడు. ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే నాకు అవే గుర్తొస్తున్నాయన్నమాట. మేమైతే ఇంత లాంగ్ ట్రిప్ రాలేదులెండి. ఇంట్లో పంపించేవాళ్ళు కాదనమాట. నేను చూసిందంటే బల్మురి ఫాల్స్ మాత్రం చూసాను. అది కూడా వేడుకుంటే నేను వెళ్తా అంటే లైఫ్‌లో నేను స్కూల్ ట్రిప్ అని వెళ్ళింది ఒక్కటే అనమాట. అది 10థ్ స్టాండర్డ్‌లో ఒక ట్రిప్‌కెళ్ళాను అంతే. ఇంకెప్పుడు ఫ్రెండ్స్‌తో వెళ్ళిందే లేదనమాట. సో, ఇప్పుడు ఆ పిల్లల్ని చూస్తుంటే నాకు అంటే నేను చిన్నప్పుడు ఏ ట్రిప్‌కి వెళ్ళలేదు గదా! నాకు ఆ మెమోరీస్ అన్నీ లేవే అన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఏదో ఒక్కటైనా దేవుడిచ్చాడు అబ్బా! 10థ్ స్టాండర్డ్‌లో అయినా వెళ్ళాను అనైతే అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు. చల్లగుంది కదా, చల్లగుంది. ఆడంత సో, మీలో ఎవరైనా స్కూల్ టైమ్‌లో అంటే ఒక 5థ్-10థ్ ఆ టైమ్‌లో వెళ్ళిన ట్రిప్స్ ఏవైనా గుర్తున్నాయా మీకు? గుర్తుంటే కామెంట్‌లో షేర్ చేసుకోండి. ఎక్కడెక్కడికి పిలుచుకొని వెళ్ళేవాళ్ళు మీ స్కూల్స్ నుండి ఎడ్యుకేషనల్ ట్రిప్స్? ఎడ్యుకేషనల్ ట్రిప్సే ఉండేటివిలెండి. సో, అలాంటి ట్రిప్స్ ఏవైనా గుర్తొస్తే మీరు కూడా కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇంకా ఈ ప్లేస్ గురించి చెప్పాలి అంటే చూస్తున్నారు కదా! క్యూ లైన్ ఎలా ఉంది అంటే, ఇది ఎక్కడికెళ్తుంది అంటే ఇలా వస్తున్నారనమాట. క్యూ లైన్ నుండి మనకి అక్కడ గుంటలో కావేరీ నది పుట్టిందనమాట. అక్కడ మనము తీర్థం ఇస్తారు. ఆ నది వాటరే. సో, అది తీసుకొని అక్కడ దేవిని మొక్కుకొని రావచ్చు. సో, ఇదనమాట ఇక్కడ జరుగుతుంది. సో, అలా క్యూ లైన్‌లో ఒకరి తర్వాత ఒకరు రావాలి. అండ్ ఆ వాటర్ కూడా ఎవరైనా తీసుకొనెళ్ళాలి అంటే తీసుకొనెళ్ళొచ్చనమాట. ఏదైనా బాటిల్ ఇస్తే అక్కడ ఫిల్ చేసిస్తారు. సో, అవన్నీ దర్శనాలు చేసుకొని మేమైతే వచ్చి కొంతసేపు కూర్చున్నామనమాట. చాలా ప్రశాంతంగా అంటే మంచి ఫ్రెష్ గాలొస్తుంది. సో, అందుకనే కూర్చున్నాము. అక్కడ ఫుల్ క్రౌడ్ అయిపోయిందనమాట ఇప్పుడు. అంటే పిల్లలందరూ వచ్చేసారు. సో, ఫుల్ క్రౌడ్ అయిపోయింది. మీకు ఇప్పుడు కనిపియలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. వీడియోలో చాలా వరకు నేను తీసిన వీడియోస్‌లో అయితే పిల్లలు ఎక్కువగా లేరు. సో, లేకపోతే మీకు చూపించేదాన్ని. ఎక్కడ ఏ ప్లేసెస్‌కెళ్ళినా కూడా మాకు స్కూల్ ట్రిప్స్‌కొచ్చిన పిల్లలే కనిపించారనమాట. ఇవాళ చూపించిన టెంపుల్స్ అన్నీ కూడా ఆడవాళ్ళైతే నీ కిందకి అంటే ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే షార్ట్స్ అలో లేదనమాట. నీ కిందకున్న డ్రెసెసే వేసుకోవాలి. లేకపోతే అలౌ చేయరు. సో, ఎవరైనా ఇటువైపు ప్లాన్ చేస్తుంటే జనరల్లీ కూర్గ్ అంటే మనం మాక్సిమం వెస్టర్న్ డ్రెస్సే తీసుకొనెళ్తాం కదా! సో, అలా కాకుండా ఈ టెంపుల్స్ విజిట్ చేయాలి అనుకుంటే మాత్రము ఇండియన్ వేర్ కూడా ప్లాన్ చేసుకోండి. మా పిల్లోడు తప్పిపోయినాడు అనౌన్స్మెంట్ చేసి. ఇప్పుడు ఈడుండే. మేము అక్కడ ప్రసాదం తింటుంటే అప్పటిదాకా అక్కడే ఉన్నాడనమాట. మధ్యలో ఏ గ్యాప్‌లో వచ్చేసాడో తెలీదు. ఇక్కడొచ్చి నిల్చున్నాడనమాట. ఎందుకొచ్చాడో ఏంటో కనుక్కుందాం పదండి. ఏం చేస్తాండు వీడు? ఆ?
ఇది ఎప్పుడైనా ఫ్రెండ్స్ చేతిలో వచ్చినప్పుడు ఫోటో తీపించుకుంటావు ఈ రాయి పైన. ఆడ ప్రసాద్ మిస్ అంటే అటు చూడు బెంగళూరుకి వర్షం పడి పడి పైన గడ్డే పెరిగింది. ఇంకా వాళ్ళు షాపింగ్ వీళ్ళు షాపింగ్ చేసి కూర్చోండి. కూర్గ్‌లో కాఫీ, టీ నేచురల్‌గా దొరుకుతుంది కదా! అదైతే షాపింగ్ చేద్దాము అని చెప్పి ఇక్కడైతే ఆపాము మేమైతే. ఇంకా ఆడ వస్తా ఉండే ఒక చేత్తో నేను ఎన్ని ఎత్తుకునేది ఒకటే. పదండి కార్లో తిందాము. ఇది మట్కా మట్కా తోర్సి చీజ్. వాళ్ళదంతా ఇప్పుడు లోపల బిల్ అయ్యే వాళ్ళందరూ తలకావేరి అంతా చూసేసరికి మనకొక 12:00, 12:30 అట్లా అయ్యిందిలేండి. సో, ఇంకా కూర్గ్ నుండి బాయ్ బాయ్ చెప్పేసి మనము నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్ళిపోదాము. ఇది కూడా కూర్గ్‌లోనే కాకపోతే కొంచెం ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటుందన్నమాట. అంటే కుషాల్ నగర్ అని ఎవరికైనా ఈ కూర్గ్ వైపు వస్తే తెలుస్తుంది. కుషాల్ నగర్‌లో అయితే ఉంటుంది. సో, ఆ ప్లేస్ ఏంటి అంటే గోల్డెన్ టెంపుల్ అన్నమాట. ఆ ప్లేస్ చూద్దాము అని చెప్పి వచ్చాము. మధ్యలో అయితే లంచ్‌కి ఆపాము. ఇక్కడ సేవ్ చేసిందన్నమాట ఈ హోటల్. అస్సలు ఫుడ్ చాలా బావుంది. అబ్బా! కడుపు నిండుగా మాకు నచ్చిన వెరైటీస్ అన్నీ తీసుకునేసాము. సో, ఇక్కడ మనకి బిర్యానీలు, ఫ్రైడ్ రైస్‌లు అన్నీ దొరికాయి. ఇంకా రోటీను అవన్నీ తీసుకున్నాము. వీడియోనే తీయలేదు చూడండి. ఎందుకంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాము. అప్పటికే ఇంకా కడుపు నిండుగా తినేసాము. అసలు వీడియోనే క్యాప్చర్ చేయడం మర్చిపోయాను నేనైతే. ఎందుకంటే మంచి టేస్టీ ఫుడ్ తిని ఒక 1 డే అయిపోయిందనమాట. అందుకనే ఇంకా చూడగానే అబ్బా! వెళ్లి తినేద్దాము అనిపించింది. ఎవరైనా వెళ్తే ఆ హోటల్ అయితే రికమెండ్ చేస్తాను. చాలా బావుందనమాట. ఉన్న హోటల్స్‌లో అయితే అది రికమెండబుల్ హోటల్. ఇంకా గోల్డెన్ టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. ఈవినింగ్ వచ్చామనమాట. సో, ఎండ తగ్గింది. మంచిగా చూడొచ్చు టెంపుల్ అని చెప్పి ఈ టెంపుల్ కూడా అంతే. మిస్ చేయకండి కూర్గ్‌కి వస్తే. అంటే మనము టిబెట్‌కి అటు సైడ్ ఎళ్తే నేపాల్ అటు సైడ్ ఎళ్తే మనకి ఇలాంటి ప్లేసెస్ అన్నీ చూడగలుగుతాము. ఇక్కడ ఈ కర్ణాటకలో, సౌత్ ఇండియాలో కూడా అలాంటి ప్లేసెస్ ఉన్నాయి అంటే ఇది ఒకటి ఉందన్నమాట. సో, టిబెట్‌కెళ్ళిన ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే టిబెటియన్ టెంపుల్ కాబట్టి. ఇదైతే ఒక బుద్ధిస్ట్ టెంపుల్ అన్నమాట. బౌద్ధ ధర్మాన్ని నమ్మే వాళ్ళైతే ఇలాంటి టెంపుల్స్‌లో వచ్చి ప్రేయర్స్ చేసుకోవచ్చు. ప్రేయర్స్ అయితే చాలా బావుంటాయంట. కాకపోతే మేము ఎళ్ళిన టైంకి ప్రేయర్ అయితే చేయలేదు. పొద్దున్నే వచ్చుంటే ప్రేయర్స్ కూడా అలౌ చేస్తారు. వీళ్ళైతే చాలా బాగా చేస్తారు చెప్పాలంటే ప్రేయర్స్. సో, అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పొద్దున్నే వెళ్ళండి. ప్రేయర్స్‌లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటేంటంటే దీన్ని గోల్డెన్ టెంపుల్ అనే పిలుస్తారు. మనకి పైన యెల్లో కలర్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా! అదంతా బంగారే అన్నమాట. సో, మస్ట్ విజిట్ ఇది కూడా కూర్గ్‌లో. సో, ఎవరైనా వెళ్తుంటే మాత్రం ఇది కూడా ప్లాన్ చేసుకోండి. పద్మ సంభవ బౌద్ధ ధర్మ విహార. నాట్ బ్యాడ్, అట్లీస్ట్ కన్నడలో రాసింది. వీళ్ళది ఏంటి ఫేమస్ అంటే మెడిటేషన్ టెక్నిక్స్, బుద్ధి చూడు ఇదంతా సౌండ్ థెరపీ అనుకోబెట్టి చేపిస్తారు. చాలా బాగా చేస్తారు. టెక్నిక్స్ బాగుంటాయి. ఎంత కలర్ఫుల్గా ఉంది. ఈ టెంపుల్ నుండి మేమైతే డైరెక్ట్ కుక్కేకి అయితే స్టార్ట్ అయిపోయాము. కుక్కే అంటే మేము ఫస్ట్ రావాలి అనుకున్న ప్లేస్ అయితే కుక్కేనే అన్నమాట. కుక్కేకి వెళ్ళి వచ్చేస్తే సరిపోతుందే అనుకున్నాము. కాకపోతే ఇన్ని ప్లేసెస్ అయితే కవర్ అయ్యాయి ఒక కుక్కే అనుకునడం వల్ల. సో, ఇప్పుడైతే ఆ ప్లేస్‌కి అయితే వెళ్ళిపోదాము. సో, అక్కడ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి అయితే రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 3 గంటల పైనే అవుతుంది చెప్పాలంటే కూర్గ్ నుండి. ఎందుకంటే కొంచెం ఘాట్ సెక్షన్ ఉందన్నమాట. అందుకే మేము కూడా మధ్యలో కొంచెం అక్కడక్కడ రెస్ట్ తీసుకున్నాము.
కొంచెం నైట్ డ్రైవ్ వేరే కదా, ఘాట్లో కొంచెం స్లోగా వెళ్తేనే మంచిది అని చెప్పి అక్కడక్కడ బ్రేక్ ఇచ్చుకుంటూ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. కుక్కేకి రీచ్ అవ్వడానికి మాకు ఒక 9:30 అట్లా అయ్యింది. సో అప్పటికి కూడా ఎలా ఉంది కుక్కే ప్లేస్ అన్నదైతే చూపించేస్తాను. మేమైతే నైట్ టైం ఎప్పుడు వెళ్ళింది లేదనమాట. అంటే దర్శనం దేవస్థానం దగ్గరికి అంతా వెళ్ళలేదు. ఇంకా మధ్యలో కుక్కే దగ్గరే అనమాట, జస్ట్ 1 కిలోమీటర్ కుక్కేకి ఆపామన్నమాట. డిన్నర్ చేసేసి ఒకేసారి రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పి. మధ్యాహ్నం చెప్పా కదా చాలా బాగుంది అని, నేను ఫుల్ తినేసాను. ఆల్మోస్ట్ అందరూ మంచిగా కడుపు నిండుగా తినేసాము, ఆకలే లేదనమాట. అందుకని ఇంకా జస్ట్ లైట్‌గా టిఫిన్ లాంటివి తీసుకుందాము అని చెప్పి వీళ్ళైతే లైట్‌గా తీసుకున్నారు. కుమార్ అయితే పెరుగన్నం తీసుకున్నాడు. ఇంకా నేను అది కూడా తీసుకోలేదు. లస్సీ తాగేసి ఇంకా చాలు నాకి అని చెప్పేసాను. అంత బాగుండింది మధ్యాహ్నం అయితే. సో అందుకనే ఇక్కడైతే డిన్నర్ అంత సింపుల్‌గా లైట్‌గా చేసేసామన్నమాట. కేక్ వస్తాండేది ఆఫ్టర్ 11 ఇయర్స్. నైట్ డ్రైవ్ బాగుంటాయి. నీకు బాగున్నాయేమో కానీ మాకు నిద్ర రాలేదు. అంటే అట్లు తిరిగి ఇట్లు తిరిగి అట్లు పడతాం ఇట్లు పడతాం. వన్ కిలోమీటర్ దేవస్థానం అతడు వస్తుంది. ఆ ఫోన్ ఛార్జ్ అయిపోతే దీపక్ నేమ్ చెప్పి ఆదిత్య నెస్ట్ ఇదే చూసింది ఫస్ట్ ఇదే చూసింది. న్యూ ఇయర్ అనుకున్నప్పుడు ఇది ఉండే, అది ఉంటే న్యూ ఇయర్ అన్నప్పుడు ఉండే, ఈ డేట్స్ కి లేకపోయాడు. అది బాగుండే వాళ్ళు చాలా బాగుంది. రిసార్ట్ మాదిరి ఉండే. చూసాం, అది చూస్తే అయిపోయి ఉండదు. అడ్రస్ తీసుకెళ్ళిపోయాడు. అబ్బా అంగళ్ళన్నీ ఇంకా ఉండే. నేను నేను ఇంకా ఏమనుకుంటే అంటే అయిపోయి కదా, క్లోజ్ అయిపోయింటుంది టెంపుల్. ఇంకా అందరూ వాళ్ళు హోటల్లోకి వెళ్ళిపోయింటారు. బికోమ్ అంటుందేమో. ఇప్పుడు అర్థమైందా, మనం పల్లెటూర్లలో ఇల్లు తీసుకొని ఉండిపోదాం చేద్దాం అంటాము. ఇప్పుడు సిటీ లుక్ రాగానే మనకు ఒక ఆనందం వచ్చింది. లేదు, అలవాటు అయిపోతున్నాడు. నువ్వు ఉంటావేమో, మేము ఉండలేము స్వామి, మేము పుట్టి పెరిగిందంతా సిటీనే. నేను కూడా అంతే అమ్మో. ఒక్క రోజు వారంలో నెలకు ఒక రోజు వచ్చి ఉండలేరా చెప్పు. నెలకు ఒక రోజు ఫైన్. రోజు నువ్వు క్లారిటీ అమ్మా, జనం చూడమ్మా, దండిగా ఉండారమ్మా. జనం చూడ ఆపాలా, ఏమైనా ఆపుదామా? అవసరం లేదు. సరే, ఇట్లా తిప్పు అంతే. ఇప్పుడు వెళ్ళినట్టు అప్ప విండో వీడియో తీసుకుంటా. విండో అందుకే మేమైతే 11 ఇయర్స్ బ్యాక్ కుక్కేకి అయితే వచ్చాము. చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది ఇప్పుడు ఆ ప్లేస్. ముందైతే మాకు ఒక మంచి హోటల్ రూమ్ కూడా దొరికేది కాదు. ఇప్పుడైతే ఎంత మంచి లగ్జరీ హోటల్ రూమ్స్ అయితే ఉన్నాయి, రిసార్ట్స్ కూడా ఉన్నాయి చెప్పాలంటే. సో చాలా ఇంప్రూవ్ అయిపోయింది అని. ఎలాగో కొంచెం త్వరగానే వచ్చాము, డిన్నర్ కూడా అయిపోయింది కాబట్టి అలా ఒక రౌండ్ తిరుక్కుంటూ ఊరు చూసుకుని వద్దాము అని చెప్పి కార్లోనే తిరుగుతున్నాం అనమాట. దిగి నడిచే ఓపిక ఎవరికి లేదు, అందుకని కార్లోనే ఒక రౌండ్ వేసుకుని వచ్చి మళ్ళీ ఇంకా హోటల్ రూమ్కి అయితే వెళ్ళి చెక్ ఇన్ చేసేద్దాము అని చెప్పి. టెంపుల్ దగ్గర అయితే అసలు జనం చాలా ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ మార్నింగ్ మాకు దర్శనం ఎలా అవుతుందో ఏంటో అప్పటి నుండినే కొంచెం భయంగా ఉందన్నమాట. ఎన్ని అవర్స్ పడుతుందో దర్శనము అని తెలియదు. సో నెక్స్ట్ బ్లాగ్ లో అయితే మీ అందరికీ ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ బ్లాగ్ లో ఈ టెంపులే కాకుండా ఇంకా వేరే టెంపుల్స్ కూడా చూసాము, అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను అనమాట. సో ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మనం రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకునేచ్చు. సో వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుంటే ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ కూడా అంతే, మనకి కుక్కే దర్శనం డీటెయిల్స్ ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఆ వ్లాగ్ కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. అండ్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మంచి వ్లాగ్స్ అయితే ఉన్నాయి. టెంపుల్ రిలేటెడ్ అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట మన ఛానల్లో. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ వ్లాగ్స్ కూడా చెక్ చేయండి. అండ్ మళ్ళీ మీ ముందు కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.